సో చూసారు కదా క్రియేటివ్ ప్లే. కిడ్స్ టాయ్స్ ఆడుకునేటప్పుడు చాలా జాయ్ఫుల్ స్టేజ్లో ఉంటారు. అప్పుడు మనం చెప్తే కొంచెం వింటారు కదా. సో వాళ్ళు ఆడుకునే టాయ్స్తోనే క్రియేటివ్గా ఒక స్టోరీని నెరేట్ చేయమని చెప్తే వాళ్ళు థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ ఓపెన్ అప్ అవుతారు. అది వాళ్ళకి పబ్లిక్ స్పీకింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇనీషియల్గా వాళ్ళు ఓపెన్ అప్ అయి మాట్లాడేటప్పుడు మనం ఇలాగే మాట్లాడాలి, కరెక్ట్ రాంగ్ అలాంటి గైడెన్స్ ఇవ్వకపోవడమే చాలా బెటర్. ఫర్దర్గా వాళ్ళు ఓపెన్ అప్ అయ్యాక ఫర్దర్ స్టేజెస్లో మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు, లైక్ ఇలా మాట్లాడచ్చు అండ్ ఇలా ఫ్రేమ్ చేయొచ్చు సెంటెన్సెస్ అని చెప్పచ్చు. ఫస్ట్ థింగ్ అయితే వాళ్ళలో ఆ క్రియేటివిటీ అనేది ఓపెన్ అప్ అవ్వాలి. అండ్ లాస్ట్ థింగ్, వాళ్ళు చెప్పే ఏ స్టోరీలో అయినా మోరల్ ఉండేటట్టు మనం ఎంకరేజ్ చేయొచ్చు. సో దట్ వాళ్ళు ఏంటంటే ఆ స్టోరీలో ఒక మోరల్ని వాళ్ళ లైఫ్లో అది అప్లికబుల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ క్రియేటివ్ ప్లే అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తారు కిడ్స్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.